ఈరోజు మా ఫ్రెండ్ గాడిది పెళ్ళైతే ఉందన్నమాట. ఇంక పెళ్ళైతే మనం ముయ్యి వేయాలి కదా! అంటే డబ్బులు వేయాలి. సార్ నేను ఎందుకులే మరి నా పెళ్ళై 2 సంవత్సరాలు అయింది కదా! అందులో చాలామంది చాలా గిఫ్ట్‌లయితే వేశారన్నమాట. అందులో మనం వాడింది ఒక 2, 3 మిగిలినవన్నీ వేస్టే. వాటన్నిటిని కూడా ఇలా పెట్టెలో దాచిపెట్టాము. అది ఏ పెట్టెలో ఉందో కూడా తెలీదు. మొత్తం దుమ్ము పట్టిపోయినాయన్నమాట. సో, అందుకనే వెతుకుతున్నాను ఏ పెట్టెలో ఉన్నాయనేసి. ఐ థింక్ అది ఒక పెద్ద ట్రంక్ పెట్టెలో ఉన్నాయి. సో, ఐ థింక్ ఇదే ఆ పెట్ట. ఈ పెద్ద ట్రంక్ పెట్టెలో అయితే మా అమ్మ అన్నీ దాచిపెట్టింది. సో, వీటిలో ఏదైనా ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకుని వాడికేసేద్దాము. ఇవి ఉన్నా కూడా వేస్టే కాబట్టి పాపం వాళ్ళైనా పనికి వచ్చేలాగా వాడుకుంటారేమో. వీటిలో నుంచి ఒక మంచి రాధాకృష్ణుల బొమ్మనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే అది. దీనైతే మనం శాంతిపురంకి తీసుకెళ్ళి ప్యాకింగ్ చేసి అయితే వాళ్ళకేసేద్దాము. సో, ఇంకేముంది రాత్రి 7 గంటలైతే అవుతుంది. పెళ్ళికైతే రెడీ అయిపోయి నీట్‌గా తలదువ్వుకొని కర్చీఫ్ జేబులో పెట్టేసుకొని ఒక మంచి పొలిటీషియన్ లాగా తెల్ల బట్టలు వేసుకొని అయితే రెడీ అయిపోయాం. ఇంకేముంది షాప్‌కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేంత ఇతనైతే మ్యాచ్ చూస్తున్నాడు అతని మొబైల్‌లో. నేను కూడా అతని మొబైల్‌లో మ్యాచ్ చూసుకుంటూ అతనైతే ₹20 అయితే ప్యాక్ చేసేసాడు. డబ్బులైతే 200 నుంచి 500 వేయాలి. అలాగే ₹20 పని అయిపోయింది. ఫ్రెండ్స్, మీలో కూడా ఎవరైనా మీ పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్కి గిఫ్ట్లు వేసింటి ఆ గిఫ్ట్ని ఏం చేశారు, ఇలా ఎవరైనా వాడారో కింద కామెంట్ చేయండి. ఇలా వాడకపోయింటైతే మీరు కూడా అయితే ఇలా వాడండి. ఎందుకంటే సింపుల్ డబ్బులు వేస్ట్ చేయడం కంటే ఇలా గిఫ్ట్లు వేస్ట్గా పడడం వల్ల వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా వాడుకుంటారు. ఇదే పెళ్లి కళ్యాణ మండపం అనమాట. నా పెళ్లి కూడా ఇక్కడే అయింది. ఎనీవే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వెంకటాద్రి.